యేసయ్య నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి విద్యను దేవుడు మనసుపరిచిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడనుడి. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు. ఆయన మౌనంగా ఉండడానికి మనుషుల చేత తయారు చేయబడినటువంటి వ్యక్తి కదా ఆయన దేవుడు, సృష్టికర్త. తనలో ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన వెంబడించాలని, ఆయన మాటలు లోపడాలని ఇష్టపడతారో వారితో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు వాస్తవాన్ని మనం మొదలు గుర్తించాలి. మాట్లాడే దేవుడు నిజమైనది ఎవరితో మాట్లాడతాడన్న విషయాన్ని మనం కాస్త గ్రహింపు రావాలి. అందరితో మాట్లాడు దేవుడు, అందరితో మాట్లాడతాడు, కొందరితో మాట్లాడతాడు. అవసరం వచ్చినప్పుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా అందరితో మాట్లాడటం వేరే, అసలు ముఖాముఖిగానే వ్యక్తులు దర్శించడం అర్థం. కాబట్టి దేవుడు నాతో మాట్లాడా, వాళ్ళతోనే మాట్లాడతాడా, వీళ్ళతోనే మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఆయన మాట్లాడే మొదటి విధానం బైబిల్ నుంచి, ఆయన వాక్యం నుంచి దేవుడు మొదటిగా మనకు మాట్లాడతాడు. ఆయా సందర్భంలో మరి దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఇలా చాలా విధానాలు ఉన్నాయి. వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడండి. హగ్గై అనబడినటువంటి ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తన ప్రజలతో 5వ వచనం చూస్తున్నా, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు. తన ప్రజలు తరచుగా దేవుని యొక్క నిబంధన మర్చిపోతుంటారు, దేవుని యొక్క వాగ్దానాలు మర్చిపోతుంటారు, దేవుడు చెప్పిన పని మర్చిపోతుంటారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మరలా మనం గుర్తు చేస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఆలోచన ఏ రకంగా ఉంటుందో, మన బుర్ర ఎటువంటిదో దేవుడికి బాగా తెలుసు. మనం దేని గుర్తు పెట్టుకుంటామో, దేని మర్చిపోతామో దేవుడికి బాగా తెలుసు. కానీ దేవుడు ఆయన బాధ్యత గలవాడు. నువ్వు మర్చిపోయినట్టుగా, నేను మర్చిపోయినట్టుగా, లేక నువ్వు బాధ్యత రహితంగా ఉన్నట్టుగా, లేక నేను బాధ్యత రహితంగా ఉన్నట్టుగా దేవుడు అలా ఉండడు. ఆయన ఉండడు. ఆయన పని జరిగించాలి. ఆయన పని శాశ్వతమైనది. నువ్వు వాయిదా వేస్తావేమో కానీ దేవుడు వాయిదా వేయడు. కొంత సమయం ఆలస్యం సహించలేడు. మనం ఎన్నో గంటలు వెయిట్ చేస్తాం, లేక ఎన్నో రోజులు వెయిట్ చేస్తాం. వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు మన జీవితం వెళ్ళిపోతుంటాయి. దాన్ని మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. దాని గురించి పెద్దగా మనం బాధపడం. ఒక మాట అంటే, అయ్యా ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది అయ్యా, నన్ను క్షమించే అయిపోయింది. ఆయన ఏమంటాడు? క్షమించాను నేను అంటాడు. కానీ ఆయన బాధ నీకు అర్థమవుతుందా? ఆయన వేదన నువ్వు గ్రహించగలిగామా? గ్రహించమా? చాలా సింపుల్ గా వాక్యం చేసిన ఈ సంవత్సరం అయినా అవకాశం ఇస్తాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నేను మీతో చేసిన నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ మరొక విషయం, వారి యొక్క పరిస్థితిని బట్టి, ఆ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే భయాందోళనలో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. అందుకని మరొక విషయం కూడా ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడు. నా ఆత్మ మీ మధ్య ఉంది, మీ మధ్య ఉంచున్నా, మీ మధ్య నా ఆత్మ ఉంది. మీరు కళ్ళతో చూడలేరు, కానీ నా ఆత్మ మీ మధ్య ఉంది. నా ఆత్మ మీ మధ్య ఉన్నట్టుగా మీరు గ్రహించగల అనుకూలంగా రావాలి. అన్ని కళ్ళతోనే చూడాలంటే కష్టం అండి. ఇవన్నీ గ్రహింపు రావాలి మనకి.
గాలిని మనం కళ్ళతో చూడలేము, కానీ గ్రహిస్తాం కదా గాలి ఉందా లేదా, గ్రహించుతున్నాం. చల్లటి గాలి చల్లగా ఉంది, వేడిగా కలిసిపో ఎంత వేడిగా ఉంది గాలి, వేగంగా గాలి ఎంత వేగంగా వస్తుంది అంటాం, కానీ కళ్ళ కనిపించలేదు గాలి నీకు చల్లగా ఉందని, వేడిగా ఉందని, వేగంగా ఉందని, బలంగా ఉందని. ఇన్ని రకాలుగా కనిపించేది గాలి గురించి మనం చెప్తున్నామంటే అర్థం ఏంటి? గాలిను గ్రహించగలుగుతున్నాం. అదే రీతిగా దేవుని ఆత్మ మన మధ్య ఉన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. మన ఆత్మ గ్రహిస్తుందండి. ఈ పైన ఈ శరీరం ఎలాగైతే భౌతికమైన వాడిని మనం టచ్ అయినట్లే గాలి తగలగానే గాలి ఉందని ఈ శరీరం గ్రహిస్తుంది కదా. చల్లగా తగలగానే పైన ఉన్న శరీరానికి చల్లగా గాలి బదిలిస్తుంది, లోపల ఉన్న ప్రాణం ఆనందిస్తుంది. బయట ఉన్న శరీరం గ్రహిస్తుంది, లోపల ప్రాణం నెమ్మదిగా ఆనందిస్తుంది కదా. మరి పరిశుద్ధాత్మలో దేవుడు మన మధ్య ఉంచున్నాడు. మనం గ్రహించినప్పుడు, ఆ గ్రహింపు శక్తి మనం ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి మీరు భయపడవద్దు. తరచుగా భయపడమే మనం చేసే పని. ఎంతగా దేవుడు నమ్మిక ఉంచిన వాళ్ళు, దేవుడు బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులు ఏమైపోతారంటే ఒక క్షణాలు భయపడిపోతారు. బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే. ఎందరో పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా, ఉదాహరణకి ఏలియా గురించి కదా, ఏలియా గారు గొప్ప కార్యం జరిగింది మనకు తెలుసు కదా. ఎంత గొప్ప అద్భుతం! ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తే అంతమంది వ్యతిరేకల ఎదుట ఆయన చిన్న ప్రార్థన చేసే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా. వెంటనే మన పక్కన చూస్తే వచ్చిన 4 అధ్యాయాల్లో ఆ మహారాణి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమైనాడు? ఆయన భయపడిపోయినాడు. మహారాణి ఇచ్చిన హెచ్చరిక భయపడిపోయినాడు. భయపడిపోయి ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేసి, అయ్యా నేను బ్రతకడం వల్ల చచ్చిపోవడం మేలు, నేను బ్రతకడం వల్ల చనిపోవడం మేలు, నన్ను తీసేసుకో అని దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకు ఏ భయం అంటే, ఇక్కడ ఆ మహారాణి భయంకరంగా చిత్రహించి పెట్టి చంపద్దు. అలా చంపేదానికన్నా చిటికలో నా ప్రాణం తీసి, నువ్వైతే ఈజీగా తీసేస్తున్నావు. వాళ్ళు అలా తీరు కదా, వాళ్ళు అలా ఈజీగా తీరు కదా. హింసించి భయంకరంగా బాధ పెట్టి క్రూరంగా చంపుతారు కదా. కాబట్టి నువ్వైతే చిటికలో క్షమ నిద్రపోయి చేసి తీసేస్తావు, నువ్వు చెప్పేది తీసేసుకున్నాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొత్తానికి భయపడ్డాడు. అందుకని ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, అతను అతీతుడు కాదు. అందుకని యాకోబు పత్రికలో చక్కగా రాశారు వాళ్ళు. యాకోబు చక్కగా తెలుస్తుంది, మనలాంటి స్వభావం కలిగిన, నీలో ఎలా భయం ఉందో ఏలియాలో భయం, నీలో ఎలా పిరికితనం ఉందో ఆయనలో పిరికితనం ఉంది, నీలో ఎన్ని రకాల బలహీనతలు చోటు చేసుకొని ఉన్నాయో అన్ని రకాల బలహీనతలు. అయితే ఆయన దేవునిలో నమ్మకంగా నిలిచి దేవుడు చెప్పింది చేసి ఆసక్తిగా ప్రార్థన చేశాడు కాబట్టి అద్భుతాలు జరిగాయి. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, భయం అన్నది వచ్చేసింది, ఒకసారి ఎంటర్ అయిపోయింది భూమి మీద, వచ్చేసింది కదా. ఎవరు తీసుకొచ్చాడు? ఆదాముగా తీసుకొచ్చాడు. ఆదాము తీసుకొచ్చాడు. ఆదాము తీసుకొచ్చాడు, పాపం చేసి తీసుకొచ్చాడు. ఆదాము అంటే ఎప్పుడు కూడా భయము అనే పదం మొదట రాలేదు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు ఆదాముతో హవ్వతో. ఆ సాయంకాల సమయంలో చల్లటి వేటలో ఆ తోటలో వచ్చి దేవుడు యెహోవా దేవుడు వారితో ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా ఇద్దరితో మాట్లాడి వెళ్ళేవాడు. ఎప్పుడైతే దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పని చేశారో, ఆ పద్ధతిని పాపం చేశారు, ఆ నాటి క్రమం చేశారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు గ్రహించి దేవుడు రోజు వస్తుండగా మరొక రోజు వచ్చాడు. వచ్చినప్పుడు నేనేం చేశాడు? ఆదాము దాక్కున్నాడు. ఆదాము ఎక్కడున్నావు? నేను దాక్కున్నాను, నీ ముందుకి నేను రాలేదు, నీ ముందు రానికి నేను భయపడుతున్నాను, భయపడి నేను దాక్కున్నాను, భయపడి దాక్కున్నాను, నీ ముందుకు వచ్చే పరిస్థితులు నాకు లేదు. అక్కడ అరవైందండి భయం, భయపడి దాక్కున్నాను. ఆదాము నుంచి వచ్చేవాడు కదా మనం అంతా.
ఆకాశం చెవ ముడిపడిన ప్రతి ఒక్కరి ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ వర్గం కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏ భాష కావచ్చు, ప్రతి ఒక్కరి భూమి మీద ఆదాము నుంచి వచ్చిన వారైన వాస్తవం గ్రహించక ఈ రోజు మా మతం మీ మతం కొట్టుకొని వస్తా ఉన్నారు. వచ్చిందందరూ ఒక దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది భయం అనేది ఆ రీతిగా ఆరంభమైంది. మనలోకి భయం రావడం అనేది అది పెద్ద విషయం కాదు. ఎదురు వచ్చేసింది, భూమికి వచ్చేసింది, మనుష్య జాతులకు ప్రవేశించేసింది భయం. ఆ భయం యొక్క సూచనలు మన తక్కువ ఉంటది, కొందరిలో ఎక్కువ ఉంటది. మోతాదులో తేడా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. కొంతమంది కొన్ని విషయాలు భయపడవచ్చు కానీ మరికొన్ని విషయాలతో భయపడిపోతుంటారు కదా. మాట వృష్టిని కూడా భయపడిపోతారు. కొంతమంది దెయ్యానికి భయపడరు, మనుషులకు భయపడతారు. కొంతమంది మనుషులకు భయపడరు, దెయ్యానికి భయపడతారు. ఇలా రకరకాల భయాలు మనుషులు ఉంటాయి. అందుకని దేవుడు తెలుసు కాబట్టి ఒక మాట అన్నాడు, నా ఆత్మ మంచి ఉంది, మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఇలాంటి భయాలు వచ్చేస్తున్నాయో, ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు మరి భయపడవద్దు చెప్పారో కొన్ని చూద్దాం సమయం. అందులో మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచే వారికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ దేహాన్ని మాత్రమే, శరీరాన్ని మాత్రమే చంపే వారికి మీరు భయపడకండి. ఈ దేహాన్ని ఎవరు చెప్తారు? చంపగలిగేదేమో మనుషులు చెప్పగలుగుతారు, దేహాన్ని మాత్రమే చెప్పగలరు. వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభు శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రకటించండి, బలంగా సువార్తను ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. అలా ప్రకటించేటప్పుడు చాలా చాలా ఆటంకాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు కూడా ఏం చెప్తారంటే మీరు భయపడవద్దు. మీరు ఎందుకు భయపడుతున్నారు? శరీరాన్ని మాత్రమే చంపేవారికి మీరు భయపడకండి. అయితే మీరు ఎవరికి భయపడదు తెలుసా? శరీరాన్ని అందులో ఆత్మను కలిపి చంపగలిగిన శక్తి ఎవరుందంట? సృష్టికర్త అయిన దేవునికి. నరకంలో వేసేయగలడు, ఆయన భయపడాలి. అంటే మనం ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో మనం గ్రహించాలి. నిజముగా దేవుని భయం మనలో ఉంటే ఎలాంటి పరిస్థితులు భయపడము, ఎలాంటి వ్యతిరేకతలు భయపడము, ఎటువంటి హెచ్చరికలకు మనం భయపడలేము. ధైర్యం వస్తుంది. ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే దేవుడిలో భయం కలిగి ఉంటే వాళ్ళ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనము ఎలాంటి పరిస్థితులైనా సరే నిలబడగలము, దేవుడి చిత్తాన్ని జరిగించగలము. అంటే ఏసే చెప్తున్నాడు ఇక్కడ, మీరు భయపడకండి. తర్వాత మనం అక్కడ చూసినట్లయితే ఇదే 10వ అధ్యాయంలో 30 వచనాలను మనం చూసినట్లయితే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడవద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషులు ఎదుట. చూడండి ఇక్కడ ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడింది. ఎందుకు చెప్తుంటే మాట, తల వెంట్రుకల్ని ఎవరు లెక్క పెట్టుకున్నాం, రాలిపోతుంది, రాలిపోతుంది అని బాధపడతాం. కానీ రాలిపోయి తీసుకొని 1, 2, 3 లెక్క పెట్టుకుంటావా? రాలిపోయిన ఎట్లు లెక్క పెట్టుకో, తల ఎట్లు లెక్క మనకు తెలియదు. దానికి అంత ప్రిఫరెన్స్ ఏమో. రాలిపోతే కొంత బాధపడతాం దొరికే. కానీ దేవుడు మనం పట్టించుకోని విషయాల్లో కూడా అంత లెక్క ఆయన కలిగినాడంటే, ఆఫ్టర్ ఆల్ వెంట్రుకల విషయంలోనే లెక్క ఆయన దగ్గర ఉందంటే ఇంకా మన జీవితంలో ఎన్ని రకాల విషయాలు అయినా ఎంత శ్రద్ధ తీసుకుంటాడో మనం గమనించాలి. అందుకే చెప్పి మీరు పిచ్చుక కంటే శ్రేష్ఠులు. ఒక పిచ్చుక నేలలో పడాలన్నా అది దేవుడికి చిత్తమై ఉండాలి. దేవుడి చిత్తం లేకపోతే పిచ్చుక కూడా నేలలో పడదు. అలాంటిది ఆ పిచ్చుకల కన్నా మీరు శ్రేష్టమైన వారు. ఈ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము లేకుండా మీ జీవితంలో ఏం జరగదు అని మీరు నమ్మినట్లయితే ఇది మనుషులకు మనుషులు భయపడిపోతున్నారు కదా. మన జీవితాలు తెలుస్తాను భయపడిపోతున్నారు కదా.
దేవునికి భయపడలేదు, మనం మనుషులు భయపడుతున్నాము. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు దూరం అయిపోతారేమో, వాళ్ళు దూరం అయిపోతారేమో, మాట్లాడరేమో, రకరకాల భయం. వాళ్ళు దూరం అయిపోతే నేను ఎక్కడైపోవాలి, ఏమవుతాం, ఏమవుతామా, ఏం కావాలి. ఎందుకంటే ఏసే మనకున్నాడు, లోకమే మనల్ని విడిచిన ఏసైనా విడువడు అన్నటువంటి సత్యం నీకు తెలిస్తే, వాస్తవం నీకు తెలిస్తే, నువ్వు మనుషుల గురించి నువ్వు భయపడవు. మనుషులు కొడతారనే భయపడవు కాదండి, వాళ్ళు కొడతారని హింసిస్తారు కాదు. కొంతమంది ఇలా భయపడుతున్నారు కదా, దూరం అయిపోతారు. మనుషులు సంతోషపెట్టు, దేవుని ఎన్నిసార్లు దుఃఖపెట్టుంటారు కదా మన జీవితంలో, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దుఃఖపరుచుంటారు కదా. కారణం ఏంటి? భయం. ఆ భయం ఏదైనా కావచ్చు, కొడతారని భయం కావచ్చు, తిడతారని భయం కావచ్చు, నేను అవమానపరచాలని భయం కావచ్చు, లేక నీకు దూరం అయిపోతారని భయం కావచ్చు, నీతో మాట్లాడలేక మీద అని భయం కావచ్చు. మొత్తానికి ఒక భయం, మనుషుల గురించిన భయం ఇలా ఉంది. ఎందుకంటే దేవుడు కూర్చొచ్చున్నాడు, మనుషుల గురించి భయపడవద్దు. ఈరోజు అందుకే ఎక్కువ మాట్లాడాడు, నా కోసం ఈ లోకంలో అన్నదమ్ములు విడిచిపెడితే, అక్క చెల్లెలు విడిచిపెడితే, తల్లిదండ్రులు విడిచిపెట్టినా మీరు విడిచిపెట్టడానికి 100 రెట్లు నేను ఇస్తాను, 100 రెట్లు నేను ఇస్తాను. ఒక అక్కను విడిచి 100 మంది అక్కలు నేను ఇచ్చాను. ఒక చెల్లి నువ్వు వేసే పనులు విడిపించే పరిస్థితి వస్తే 100 మంది చెల్లిలు నీకు వస్తారు. తల్లిదండ్రులు కంటే అనేకులు ముందుకు వచ్చేస్తారు. నేనుంటానయ్యా నీకు తల్లిదండ్రులుగా అంటారు, ముందుకు వచ్చేస్తారు. అలాంటి అద్భుతం మనం చూడలేకపోతున్నా అంటే మన త్యాగం, అలాంటి తెగింపు మనలో లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడలేని పరిస్థితి వస్తూ ఉంటుంది మన జీవితంలో. కానీ అందుకే చెప్తున్నాడు, యేసే చెప్తున్నాడు, ఆయన కనికరం గల దేవుడు కాబట్టి, కృపగల దేవుడు కాబట్టి, మనం క్షమించి వాళ్ళ హక్కును చేర్చుకునే దేవుడు కాబట్టి ఆయన అంటాడు, ఇక మీదటైనా నువ్వు మనుషుల విషయమే నువ్వు భయపడద్దు. ఎక్కడ చూసినా ఈ భయమే. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా భయం. ఏ భయము? మా ఇది వాక్యానుసారం కాదు తల్లి, అయ్యా ఇలా మనం చేయకూడదు, అయ్యా ఇలా చేయకూడదు. మన వాక్యం దేవుడు నమ్ముకున్న వాడు, మన దేవుడు ప్రజలము, మనం ఇలాగే చేయాలంటే మా వాళ్ళు ఒప్పుకోరు సార్. మరి మీ వాళ్ళు కూడా క్రైస్తవే కదా, అయినా వాళ్ళు ఒప్పుకోరు సార్. మా పెద్దలు ఒప్పుకోరు సార్. ఇది చెయ్యాల్సిందే, ఈ తతంగం చెయ్యాల్సిందే, ఈ ఆచారం జరిగించాల్సిందే. అయితే మా వాళ్ళు ఎవ్వరు రారు సార్. రాకపోతే పోని అలేదే, మనకు తెగింపు లేదే, రాకపోతే పోని అందులో లేదే, రావాలా. ఏసే రాకపోయినా పర్వాలేదు, దేవుని ఆత్మ అక్కడ రాకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఉద్ధరించాడు వచ్చారు అందరూ. వీళ్ళే ఉద్ధరిస్తారు. రేపు వచ్చి నరకలు పడకుండా కాపాడతారు. అందరూ వచ్చి బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ వచ్చి కాపాడతారు కదా. రేపు వీళ్ళే కదా మన బస్సులో వేసుకుంది. వేసుకున్నాడు బస్సులో, మా అమ్మ వేసుకున్నాడు, తమ్ముడు వేసుకున్నాడు, అక్క వేసుకుంది, చెల్లి వేసుకుంది, మామ వేసుకున్నాడు, అక్క వేసుకుంది, ఎవరు వేసుకుని వేసుకున్నారు. మన బస్సు పాపం వేసుకున్నాడు. బట్ వాళ్ళ మాట కదా మనం వినా, వేసే మాట ఎందుకు వినాలి? గమనించండి, ఎంత వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు మనుషుల గురించిన భయం వాళ్ళు ఒప్పుకోరండి, చేయాల్సిందేనండి. ఎందుకు చేస్తున్నట్టు భయం, మనుషుల గురించిన భయం. దేవుడు ఏమన్నా పర్వాలేదు, ఆయనకేముంది సారీ చెప్తే సరిపోదు. ఇదే చాలా సులువుగా అయిపోయింది విషయం. ఓకే, ఏసే రోజు ముఖాముఖిగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఎలా నడిపిపడ్డావు వేరే విషయం. ఇక మీద మనుషుల గురించి భయపడద్దు, నువ్వు ధైర్యంగా నిలబడు. నా పని మధ్య నీతో ఉంది. నా ఆత్మకార్యం నుంచి జరిగించబడాలి అంటే నువ్వు ధైర్యంగా ఉంటే ఆత్మకార్యం జరగదు. అక్కడ స్విచ్ చేస్తే కరెంట్ వస్తుంది. స్విచ్ ఆఫ్ పెడితే ఎంత మరి వోల్టేజ్ పంపించాలి వేస్టే. ఎంత కరెంట్ సప్లై చేసినా కూడా కరెంట్ స్తంభాల్లో, వైర్లలో, మీటర్లో ఎంత కరెంట్ వచ్చినా మీరు స్విచ్ ఆన్ చేయకపోతే ఎందుకు? కరెంట్ ఎందుకంటే చీకట్లో కూర్చోవలసిందే. కరెంట్ లేదా ఉంది, కరెంటే ఉంది, కానీ చీకట్లో కూర్చున్నావు ఎందుకు? స్విచ్ ఆన్ చేయలేదు. ఆఫ్ లో ఉంది స్విచ్, నువ్వు ఆన్ చేయి, చూస్తావు వెలుగు. హల్లెలూయా. ఆన్ చేయడమే ధైర్యం.
నువ్వు ధైర్యంగా ఉండవు. అప్పుడు దేవుని ఆత్మ నీ ద్వారా చేసే కార్యము చూసి నువ్వే అదులుకుంటావు. మా పరిశుద్ధాత్మ ఎంత అద్భుతంగా నాలో నా ద్వారా లాంటి కార్యాలు చేస్తాను. ఎంతకాలం ఆఫ్ చేసి పెట్టుకుంటాను. కరెంట్ కావాలి కావాలని అడుగుతున్నావు, ఆత్మ కావాలి కావాలంటున్నావు, ఆయన ఇస్తూనే ఉన్నాడు, నువ్వు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు? ట్యాంక్ ఫుల్ చేసుకుని ట్యాప్ తెకపోతే ఎందుకు? ట్యాంక్ నిండా నీళ్ళు పట్టేసి నువ్వు కింద తిట్టే కదా నీకు వస్తుంది నీళ్ళు. ట్యాంకులోనే పెట్టుకుంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు తిప్పాలా? లేకపోతే వేస్ట్. అంత నీళ్ళు ఎందుకు? ట్యాంక్ నిండా నీళ్ళు దేనికి? నువ్వు వాడుకోనప్పుడు నీళ్లు దేనికి? నువ్వు తాగనప్పుడు నీళ్లు దేనికి? నువ్వు తినప్పుడు ఆహారం దేనికి? నువ్వు ఉపయోగించుకోనప్పుడు ఆత్మ దేనికి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఈరోజు. కావాలి కావాలి కావాలి. ఎందుకో? ఏం చేస్తావు? తీసుకోవాలి. ఏం చేస్తావు? తాళేసుకుంటావా? నువ్వు వాడుకోనప్పుడు దేనికి అడుగుతున్నావు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రశ్నిస్తున్నాడు. నువ్వు వాడుకునే పైన అడుగు. నువ్వు వాడుకోనప్పుడు ఎందుకు అడుగుతున్నావు కదా? అందుకనే తెలుస్తున్నాడు. ఇక మీద చాలా మనుషులకు భయపడిన ధైర్యంగా నిలబడితే నా ఆత్మకార్యం నువ్వు చూస్తావు. అమ్మే కొడతారా? కొట్టించుకో. తిడతారా? తీర్చుకో. అది మంచికేం జరగదు కదా. నేను చెప్పను. ఇక్కడ వేసి అన్నాడు చంపినా సరే భయపడతాను వచ్చినాడు. కానీ అంత లేదు కదా మనకి. ఇక్కడ ఆయన ఎక్కడ వెళ్ళిపోయి చెప్తున్నాడు, చంపినా కూడా భయపడతాను. ఎవరు చంపనుకున్నాను వదారేమో, వాళ్ళ డబ్బులు కొడతారేమో, అసలు అవమానపరుస్తారేమో. అవమానం పడు. ఏమి వేసే కోసం అవమానపడు. నువ్వు నీకోసం ఎంత అవమానపడ్డాడు వేసే. నీకోసం ఎన్ని మాట అనిపించినాడు? ఒక మాట అనిపించుకో వేసే కోసం. అందుకే వేసే చెప్పాడు నువ్వు భయపడదు. రెండవదిగా ఏ విషయంలో భయపడకూడదు మనం చూద్దాం. ఈ యొక్క విషయం చూసుకొని మనం చక్కగా ఆరాధన చూసుకోబోతున్నాం. లూకా సువార్త 1:29 నుంచి 31 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 31. ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చూసారా? గబ్రియేలు అనబడినటువంటి దేవదూత మరియమ్మను దర్శించినప్పుడు అమ్మా నీకు శుభము అని చెప్పినప్పుడు వెంటనే అనుకుందంట, ఓ ఏ శుభవచనం వింటాను అని అనుకుందంట. ఈ లోపల వెంటనే ఒక మాట చెప్తున్నాడు, భయపడదు. మనం కూడా అంటే అమ్మ ఒక విషయం చెప్తాను ధైర్యంగా ఉంటుంది అంటే విషయం చెప్పకముందే వాళ్ళని ధైర్యపరుస్తాం కదా. అలాగే అయ్యా విషయం చెప్తాను కానీ భయపడొద్దు అని చెప్పి తర్వాత చెప్తాం. అలాగే ఇక్కడ దేవదూత కూడా భయపడొద్దు మరియా భయపడదు అంటే సంగతి ఏంటి? అక్కడ ఏంటి సంఘటన మరి జరగబోయే పరిస్థితి ఏంటి? భయపడాల్సిన పరిస్థితి రాబోతుంది మరియమ్మకు. భయపడవలసిన పరిస్థితి రాబోతుంది మరియమ్మకు. అందుకనే ముందుగా ఒక మాట చెప్పేసి భయపడకు అని చెప్పి నెమ్మదిగా చెప్తున్నాడు. నువ్వు దేవుడు దయ పొందావు, కృప పొందావు, నువ్వు ఒక బిడ్డను కంటావు, యేసు అని పేరు పెడతావు. పెళ్ళైనవి కాదు, ఒక కన్యకతో దేవుడు పంపినటువంటి దూత గబ్రియేలు దూత చెప్తున్నాడు, భయపడకు, నువ్వు కుమారుని కంటావు. గుడ్డే హడలైపోతాను. ఇప్పుడు నేనేంది, కుమారుని కరడమేంది, నాకు ఒక పెళ్లి కాలేదు, నీ కన్యకను. ఈ లోకం ఏముంటది, సమాజం ఏముంటది, తుమ్మెత్తి పోస్తుంది. లోకం కాకులు అంటారు కదా, కాకులా పొడుస్తాడు మనిషిని, పొడిచి పొడిచి పొడిచి. రాబోతులు అంటే మనకు తెలుసు, చూడకపోయినా విన్నాం, టీవీలో చూసింటాం. ఏ జీవి అయినా జంతువుని చచ్చిపోయినప్పుడు లేదా మనిషి చచ్చిపోతే ఆ రాబోతులు పొడిచి పొడిచి తినేస్తాయి. చచ్చిపోయిన మృతదేహాన్ని మనిషిని కావచ్చు, జంతువులు కావచ్చు. కానీ కాకి ఏం చేస్తారంట, లోకులు కాకులంట, లోకులు లాంటి కాకులు చేసి బతికున్నప్పుడే నేను పొడుస్తారు, బతికున్నప్పుడు పొడుస్తారు. ఇప్పటి సమాజంలో కన్నా చాలా భిన్నమైన సమాజం ఆనాటి సమాజం. రాళ్ళతో కూడా చంపేస్తానండి. అందుకనే నువ్వు దయ పొందున్నావు, కృప పొందున్నావు, బిడ్డల కణాలు అంతే.
రాళ్ళ కొట్టినా, దుమ్మెత్తు పోసినా, మొక్కన ఊసినా దేవుని చిత్తం జరిగి తీరాలంతే. భయపడద్దు. హల్లెలూయా. ఏ విషయంలో భయపడకూడదు? దేవుని చిత్తం జరిగేటప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుని చిత్తం జరిగేటప్పుడు చాలా చాలా పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోతాయి, వ్యతిరేకం అయిపోతాయి. ఎవరు ఎలా మారిపోతారో అర్థం కాదు ఆ పరిస్థితులు. అప్పటి వరకు ఒక రకంగా ఉన్న మనుషులందరూ కూడా మరో రకంగా మారిపోతారు. మిత్రులు శత్రులుగా మారిపోవచ్చు, శత్రులు మిత్రులుగా మారిపోవచ్చు. ఇంతవరకు నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను అర్థం చేసుకొని చక్కగా నీతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇది ఇన్ని కాలం ఎన్ని చెప్పినా చక్కగా విన్నారు, వీళ్ళు నాకు సలహాలు ఇచ్చారు అది అన్నీ చెప్పిన వాళ్ళు కూడా ఏం తెచ్చ మాట్లాడుతున్నారండి, నన్ను అర్థం ఎందుకు చేసుకుంటారు? నిన్ను ఎలా అర్థం చేసుకుంటారు? మధ్య వెళ్ళి అందరికి వెళ్ళి నాకు దేవదూత కనిపించింది, దేవదూత కనిపించాడు, దేవుడు నాకు నా మీద చేసింది, నేను బిడ్డలు కన్నా నమ్ముతారా? వాళ్ళు నమ్మరు, మనం కూడా ఇప్పుడు మరి ఒకరి మన ముందు ఉంది కంటే మనం కూడా నమ్మం. మరి కథ చెప్తున్నారు కానీ నేను చెవులు కాలీఫ్లవర్ పెడుతున్నా అంటాం. కాలీఫ్లవర్ పెట్టాను, చెవులు ఖాళీగా రాయాలి అనేస్తాం. ఆ బైబిల్లో రాయబడింది కాబట్టి, మరి పరిశుద్ధాత్మదేవుడు మనం ఒప్పింపజేశాడు కాబట్టి ఈరోజు ఒప్పుకుంటున్నాం. కానీ మనం కూడా మామూలు వ్యక్తులు అయి ఉంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడ జరగలేదు కాబట్టి, ప్రపంచంలో కన్యక బిడ్డలు కన్నా ప్రపంచంలో జరగలేదు కాబట్టి మనం కూడా ఒప్పుకోలేము, నమ్మము. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేశాడు. అదే రీతిగా మన జీవితంలో దేవుని చిత్తం జరిగేటప్పుడు అనేకలు వ్యతిరేకించిన కొంతకాలం తర్వాత పరిశుద్ధాత్మదేవుడు అందరినీ ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. ఒప్పింపజేస్తాడు, జరిగే వాస్తవం అది. నెక్స్ట్ ఏంటంటే ఒప్పింపజేస్తాడు. అప్పుడు అందరూ వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత నీ దగ్గరకు వచ్చి, అయ్యా నేను అపార్థం చేసుకున్నాను, ఏదేదో మాట్లాడేశాను, ఏమనుకోవద్దు అమ్మా, నేను ఏదేదో అనేసాను, నిన్ను నోటికొచ్చి మాట్లాడేశాను, దయచేసి ఏమనుకోవద్దమ్మా అంటారు. దానికి ఎంత టైం పడుతుంది? ఒక టైం పడుతుంది. అందుకే కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళకి మాట్లాడారు కదా, కాలమే సమాధానం ఇస్తుంది. నేను చెప్పి మీరు నమ్మరు, కాలమే సమాధానం ఇస్తుంది. అంటే కొంత రోజులు ఆగిన తర్వాత వాస్తవం ఏమిటో నువ్వు గ్రహిస్తావు. కానీ మన తొందర ఏంటంటే ఇప్పుడే తెలుసుకోవాలి, ఇప్పుడే వాళ్ళకి అర్థం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చాలా కష్టం. నువ్వు నేను కూడా అలాగా వెంటనే రియాక్ట్ కాలేము, గ్రహించలేము. మనమే గ్రహించలేనప్పుడు, మనమే అర్థం చేసుకోలేనప్పుడు ఇతరులు మాత్రం మనం ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఎలాగా ఓకే అనగలరు? ఆ విషయాన్ని గ్రహించి దైవ చిత్తము మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనము ఒకవేళ భయం వచ్చినా కూడా వెంటనే ఆ భయాన్ని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర, అయ్యా ఈ పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని అయ్యా, నాకు ధైర్యం, నాకు నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలవు, సమయంలో నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు, నువ్వు మాత్రమే నన్ను నిలబెట్టగలవు, కాబట్టి నీ చేతిని నేను అప్పగించుకుంటున్నాను అని దేవుని చేతికి మనం అప్పగించుకొని కావలసిన ధైర్యాన్ని అడగాలి. యేసు శిష్యులు కూడా భయపడిపోయారు. ఒకసారి ప్రభు పాదాలు చెప్పారు, యా నువ్వు ధైర్యపరచకపోతే నేనేం చేయలేను. నేను పౌలు చెప్పారు అన్నమాట, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయడం. పరిశుద్ధాత్మదేవుడు మనం బలపరిస్తే ఎలాంటి వ్యతిరేకతలో కూడా నిలబడగలం. కాబట్టి మొదటి విషయం మనం ఏం చేసామంటే ప్రభు కొరకు సాక్షిగా జీవించే మనము భయపడకూడదు, మనుషులకు భయపడకూడదు. రెండవదిగా ప్రత్యేకింపబడిన వారి జీవితాల్లో, అందరి జీవితాల్లో కాదు, కొంతమంది ప్రత్యేకింపబడిన, ఆ ప్రత్యేకింపబడిన వారి జీవితంలో దైవ చిత్తము తెలియపరచబడేది నెరవేర్చబడే సమయంలో అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అప్పుడు వారు కూడా ధైర్యం కలిగి ఉండాలి, భయపడకూడదు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు భయపడవద్దు విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి విన్నటువంటి సందేశాన్ని మన హృదయంలో స్థిరపరచుకుందాం. దేవుని ఆత్మ ద్వారా ధైర్యంగా జీవిద్దాం. అన్ని పరిస్థితుల్లో దేవుని చూద్దాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళము, ఆ లోకానికి వెళ్ళవలసిన వాళ్ళము. ఆయన వరకు ఈ లోకంలో మన సాక్షులు జీవిద్దాం. ఆయన చిత్తం మన జీవితంలో జరిగించడానికి ఆయన చేతికి అప్పగించుకుంటాం. అబ్బాయి సందేశం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, యేసయ్య నీకు వందనాలు.
ఇంతవరకు నాయనా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు నాయనా, స్తోత్రములు. ఆశ్చర్యకరుడైన దేవా, నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నీ వాక్యంలో చూసే అవకాశం మాకు దయచేశాం. మా జీవితాలు కూడా ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యం చేసిన దేవుడిగా ఉన్నావయ్యా, వందనాలు. అంత మాత్రమే కాకుండా అయ్యా నా తండ్రి, మీ ప్రజలైన మేము అయ్యా భయపడకూడదని ధైర్యం కలిగి జీవించాలని కూడా నీ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ఈ సమయంలో ఈ దినమందు మమ్మల్ని బలపరిచిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం ఇంతవరకు నాయన ఎంతో చక్కగా విన్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరు వంతున ఆశీర్వదించు నాయన, దీవించండి ప్రభా. ఏ బిడ్డలు ఎటువంటి సమస్యల మధ్య ఉన్నారో యేసు నామములో వారి సమస్య నుంచి విడుదల ఇవ్వమని అడుగుచున్నాం. ఆర్థిక సమస్యలు చూడిపించాయా, అప్పుల సమస్యలు చూపించున్నాయన. దేని విషయంలో అయితే బిడ్డలు భయపడుతున్నారో ఆ భయం నుంచి యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల ఇవ్వమని అడుగుచున్నాం. తండ్రి నీకు వందనాలు. నీ పరలోకపు దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి సకల విధములైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.